అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ విజ్ఞత. రచయిత నెమలూరి భాస్కరరావు గారు. ఇక కథలోకి వెళితే, ఆకాశం హఠాత్తుగా కుప్పకూలిపోయి సమస్త జగత్తు సర్వనాశనం అయిపోకూడదు, సముద్రాలన్నీ ఒక్కసారిగా పొంగి సర్వప్రాణికోటిని తనలో కలిపేసుకోకూడదు, భూమి బద్దలై మొత్తం మానవాళి అందులో కూరుకుపోకూడదు, అల్పపీడనాలు వచ్చేస్తున్నాయి కానీ ఓ పెద్ద ఘనపీడనం వచ్చి సర్వభూమండలం అంతరించిపోకూడదు. మంచం మీద పడుకొని పైకప్పు కేసి చూస్తున్న రాఘవరావు ఆలోచనలు ఈ విధంగా సాగుతున్నాయి. మొన్నొచ్చిన లోబీపీతో హరీమంటే ఎంత బాగుండేది. అసలీ విజ్ఞత ముండ కడుపున పడ్డప్పుడు బిడ్డ అడ్డం తిరిగి కాన్పు కష్టమైతే ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. అప్పుడు వాతం కమ్మింది. ఆ వాతంలో అదో నేను చచ్చిపోయినా బాగుండేది. మొన్నటి నెలలో రోడ్డు దాటుతుండగా బస్ వాడు సడన్గా బ్రేక్ వెయ్యబట్టి సరిపోయింది, కానీ లేకుంటే క్షణంలో చచ్చుండేదాన్ని. అలా జరిగినా ఎంత బాగుండేది. గోడకు చెరగిలబడి శూన్యంలోకి చూస్తూ అనుకోసాగింది అనసూయమ్మ. రేపు కాలేజీలో అందరికీ ఈ విషయం తెలిస్తే ఎలా తలెత్తుకు తిరగాలి? వాడరేవు ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పుడు తను సముద్రంలో మునిగిపోతుంటే మొన్న సమ్మర్లో శ్రీధర్ తనను రక్షించాడు. వాడు రక్షించకపోయినా బాగుండేది. కిందటిసారి అంతర్ కాలేజీల క్రికెట్ కాంపిటీషన్స్లో తన తలకు బలంగా తగిలిన క్రికెట్ బంతి దెబ్బకు ప్రాణం పోయినా ఎంత బాగుండేది. తెల్ల కాగితం మీద పిచ్చి గీతలు గీస్తూ అనుకోసాగాడు కిషోర్. ముగ్గురు మనుషులు ఆ ఇంట్లో ఉన్నా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు నిర్వేదంగా, విచారంగా, నిశ్శబ్దంగా ఉండడంతో ఇల్లంతా శ్మశాన ప్రశాంతత అలుముకుంది. అనసూయమ్మ రాఘవరావు భార్య, కిషోర్ వాళ్ళ పుత్రరత్నం. ఆ ఇంట్లో వాళ్ళంతా అంత విచారంగా, నిర్వేదంగా ఉండటానికి కారణం ఆ ఇంట్లో ఎవరూ చనిపోలేదు, ఎవరూ రోగగ్రస్తులు కాలేదు. కానీ వాళ్ళ దృష్టిలో అంతకన్నా ఘోరం జరిగిపోయింది. ఆ ఇంట్లో ఉండే యుక్త వయస్సు వచ్చిన ఓ అమ్మాయి అంటే రాఘవరావు, అనసూయమ్మల కూతురు, కిషోర్ చెల్లెలు అయిన విజ్ఞత ఎదురింటి కుర్రాడితో లేచిపోయింది. విజ్ఞత డిగ్రీ చదువుతూ లేచిపోయింది. పెళ్లి కావలసిన వయసులో లేచిపోయింది. కుటుంబ సభ్యులందర్నీ దుఃఖసాగరంలో అవమాన భారంతో తలలు పగలగొట్టుకు చావాల్సిన పరిస్థితుల్లోకి నెట్టేసి వెళ్ళిపోయింది. కానీ పెంచి పెద్ద చేసిన పిల్ల తమ రక్త సంబంధీకురాలు కనబడకుండా, చెప్పా పెట్టకుండా దూరమైపోయినందుకన్నా సాంఘిక సంప్రదాయానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి దూరమైపోయినందుకు ఆ కుటుంబం ప్రధానంగా చింతిస్తోంది. ఆత్మీయురాలు అదృశ్యమైపోయినందుకన్నా ఆత్మను గాయపరిచే సాంఘిక అవమాన సదృశ్యాలు వాళ్లను చింతాక్రాంతుల్ని చేస్తున్నాయి. కనిపిస్తే దాన్ని కత్తికో కండ క్రింద నరకాలి అనుకున్నాడు అన్నగారు కిషోర్. అట్లకాడ ఎర్రగా కాల్చి వాతలు పెట్టాలి అనుకుంది తల్లి. ముండని ముసిగేసి కాళ్ళు పోగొట్టి చదువు మానిపించి ఏ తలకు మాసిన వెధవకో ఇచ్చి పెళ్లి చేసేసి ఈ వచ్చిన మచ్చను తుడిచేసుకోవాలి అనుకున్నాడు తండ్రి. ఏం చేద్దామండి ఇప్పుడు? ఆ నిశ్శబ్ద వాతావరణాన్ని బద్దలు కొడుతూ అనసూయమ్మ అంది. నూతిలోంచి వచ్చినంత బలహీనంగా ఉంది ఆమె స్వరం. ఆ ప్రశ్నలో ఆమె దిక్కుతోచని మానసిక పరిస్థితి ప్రతిధ్వనిస్తోంది. మెదడు మొద్దుబారిపోయి కర్తవ్యత విమూఢురాలైన వైనం, నియంత్రిత భారతీయ స్త్రీత్వం తాలూకు బేలతనం, సాంఘికమైన కట్టుబాట్ల క్రింద పడి నలిగిపోతున్న మాతృహృదయం తాలూకు ఆవేదన అన్నీ ఆ ప్రశ్నలో రంగరించి ఉన్నాయి. రాఘవరావు భార్య వైపు నిస్సహాయంగా చూశాడు. ఆ చూపు అతని అయోమయావస్థకు అద్దం పట్టేలా ఉంది. అలా చూడకోయి రాఘవరావు, నువ్వు ఈ కుటుంబానికి యజమానివి. సమాధానం, పరిష్కారం చెప్పకపోతే చవట కింద జమ కడతారు అని అతని హిపోక్రసీ, మధ్యతరగతి డాంబికం అతన్ని అంతర్గతంగా హెచ్చరించింది. రాఘవరావు వెంటనే తన ముఖానికి ఉన్న అయోమయానికి బదులు సీరియస్గా ఆలోచిస్తున్నవాడి ముసుగు తొడుక్కున్నాడు. అదే ఆలోచిస్తున్నానోయ్ అన్నాడు లౌక్యంగా. ఎంతసేపు ఆలోచిస్తారు? ఇప్పటికే రోజున్నర గడిచిపోయింది.
ఊర్లో వాళ్ళకే కాక ఈ విషయం బయట ఊర్లలో ఉన్న మన బంధువులందరికీ తెలిసిపోయేదాకా ఆలోచిస్తూనే ఉంటారా? ఆవేశంగా అన్నాడు కొడుకు కిషోర్. ఆవేశపడడం వల్ల ఏం ఉపయోగం లేదురా అబ్బాయి. ఆలోచనలు రెడీమేడ్ వస్తువులు కాదు కొనుక్కోవటానికి. అందులోనూ ఇలాంటి క్లిష్టమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే అవమానం రెట్టింపయ్యే ప్రమాదం ఉంటుంది అన్నాడు రాఘవరావు కొడుకుని ఉద్దేశించి. శహబాష్ రాఘవరావు, చాలా బరువైన డైలాగులు చెప్పావు. గది ఇలాగే ప్రవర్తించాలి సుమా, లేకపోతే కుటుంబంలో తేలిక అయిపోతావు అంటూ ప్రశంసాత్మక విమర్శతో మరోమారు అతన్ని హెచ్చరించింది అతని మధ్యతరగతి అభిజాత్యం. ఓ పని చేస్తే ఎలా ఉంటుందండి అంది అనసూయమ్మ. ఈసారి ఆవిడ స్వరంలో బేలతనానికి బదులు రవ్వంత ఆశావహ ధోరణి కనిపించింది. చిన్న మెత్తు ఉత్సాహం కూడా ధ్వనించింది. ఆవిడ మాట్లాడింది ప్రశ్న పరిష్కార మార్గానికి సంబంధించిన విషయమో అర్థం కాక రాఘవరావు బ్రుకుటి ముడిచి అదేమిటో చెప్పేడవరాదు అన్నాడు తన పురుషాధిక్యం ముసుగుచాటున. ఆవిడేమన్నా మంచి పరిష్కారం చెప్తుందేమో అన్న ఆశను దాచుకుంటూ. అదేనండి, మా తమ్ముడు శంకరాన్ని కలిసి ఏదైనా సలహా చెప్పమంటే బాగుంటుందేమో. వాడేదో దారి చూపించకపోడు. అనసూయమ్మ బెరుకుగానే నసిగింది. తనకన్నా చిన్నవాడి దగ్గరకు వెళ్ళి దారి కోసం దేబిరించమని భార్య చేసిన సూచన వెనక తన చేతకానితనాన్ని ఎత్తి చూపిస్తుందేమో అనే అనుమానం ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో అంతకు మించి మరో మార్గం కూడా లేదని రాఘవయ్య మనసులో అనుకొని రేపు వాడి దగ్గరకు వెళ్ళి మాట్లాడి వస్తానైతే అన్నాడు. శంకరం స్వయాన రాఘవయ్యకు బావమరిది. అతను సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నాడు. వయస్సు 30 సంవత్సరాలు వచ్చినా వివాహం చేసుకోకుండా ఇంకా బ్రహ్మచారిగానే ఉన్నాడు. అందుకు కారణం అతనికి సామాజిక కార్యక్రమాల పట్ల, సంస్కరణల పట్ల ఆసక్తి, తన బతుకు తాను బతుకుతూనే పేదలకు వీలున్నంత సహాయపడాలనే మనస్తత్వం బలంగా ఉండడమే. అతని దీన జనోద్ధరణలో భాగంగా నిరక్షరాస్యులను ఉద్ధరించటానికి అతను ప్రతిరోజు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు మురికివాడల్లోనూ పేదల పేటల్లోనూ వయోజన పాఠశాలలు నడిపిస్తుంటాడు. ప్రభుత్వం ఆఫీసుల్లో పేద ప్రజలకు అవసరమయ్యే పనుల కోసం వారికి అర్జీలు రాసిపెట్టడం, అందుకు అవసరమైన సలహాలు అందించడం లాంటి పనులు భుజాన వేసుకొని ప్రజాసేవ చేస్తుంటాడు. శంకరం విరివిగా పుస్తకాల అధ్యయనం చేస్తుంటాడు. అప్పుడప్పుడు సామాజిక రాజకీయ సమస్యల మీద పత్రికలకు వ్యాసాలు రాస్తుంటాడు. గత వర్తమాన రాజకీయాలు నిశితంగా పరిశీలిస్తుంటాడు. పై కారణాలన్నిటి వల్ల బంధువర్గంలో అత్యధికులు తమకు ఏ సమస్య వచ్చినా శంకరం దగ్గరకు సలహా సంప్రదింపుల కోసం వస్తుంటారు. రాఘవరావు ఉంటున్న ఊరికి 50 కిలోమీటర్ల దూరంలో ఓ చిన్న కుగ్రామంలో అతను టీచరుగా పనిచేస్తున్నాడు. బ్రహ్మచారిగానే ఉన్నాడు గనక స్వయంగా వంట చేసుకు తింటుంటాడు. రాఘవయ్య మర్నాడు సాయంత్రం బయలుదేరి శంకరం ఉన్న ఊరు వెళ్ళాడు. ఆయన వెళ్ళేసరికి శంకరం వయోజన పాఠశాల కోసం ఎరుకల కాలనీకి వెళ్ళాడని అతను అద్దెకు ఉంటున్న ఇంటివారు చెప్పారు. వారి ద్వారా దారి తెలుసుకొని రాఘవయ్య ఎరుకల కాలనీకి వెళ్ళాడు. ప్రభుత్వం వారు కట్టించి ఇచ్చిన చిన్న చిన్న అగ్గిపెట్టెల్లాంటి ఇల్లు ఓ 50 దాకా ఆ కాలనీలో ఉన్నాయి. ఆ కాలనీ మధ్య గల ఓపెన్ స్థలంలో శంకరం స్కూలు నడుస్తోంది. ఓ 25-30 మంది శంకరం బోధించే పాఠాలు వింటున్నారు. అక్కడ ప్రభుత్వం వారు వేసిన కరెంటు స్తంభం వెలుగులో ఈ పాఠశాల జరుగుతోంది. స్కూల్ అనే ఆ వీధి బడిలో ఉన్న విద్యార్థులందరూ యువకులు కాదు, మధ్య వయస్సు వారు ఉన్నారు. వృద్ధులు, స్త్రీలు, కొందరు యువకులు ఉన్నారు. ఒక రకంగా దాన్ని వయోజన పాఠశాల అనవచ్చు. ఓ బ్లాక్ బోర్డు తన పక్కన నిలబెట్టుకొని దానిమీద చాక్ పీస్తో అక్షరాలు, గుణింతాలు రాసి ఉంచాడు శంకరం. విద్యార్థులందరూ ఇంకా పలకా బలపం స్టేజిలోనే ఉన్నారు, కానీ పుస్తకాలు పట్టినట్లు లేదు. పాఠం చెబుతూ తలెత్తి చూసిన శంకరానికి బావగారు కనిపించారు. రా బావా రా, అక్కడే నిలబడిపోయావేం అంటూ సాదరంగా ఆహ్వానించాడు. రాఘవయ్య శంకరం దగ్గరకు వెళ్ళి అతను చూపించిన కుర్చీలో కూర్చున్నాడు.
ఇంత హఠాత్తుగా వచ్చారు? అర్జెంటు పనా? అయితే చెప్పు, వీళ్లను పంపేస్తాను. రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు శంకరం. అంత అర్జెంటేం కాదు, నీ పని కానీ తర్వాత వెళదాం అన్నాడు రాఘవయ్య. ఆయన ముఖంలో నీరసం, ఆందోళన చూసి శంకరానికి అనుమానం వచ్చింది. అక్కయ్య, పిల్లలు అందరూ క్షేమమేనా అని అడిగాడు. నిక్షేపంగా ఉన్నారు. ఇంకెంతసేపు పడుతుందేమిటి నీ కార్యక్రమం పూర్తి కావటానికి అన్నాడు. శంకరం వాచి చూసుకున్నాడు. 7:30 అయ్యింది. ఇంకో అరగంట బావా అన్నాడు. అయితే అర్జెంటేం లేదు, నీ షెడ్యూలు పని పూర్తి కానిస్తే పోదాం అన్నాడు రాఘవయ్య. శంకరం తిరిగి తన బోధనా కార్యక్రమం ప్రారంభించబోయాడు. ఈలోగా ఓ 25 సంవత్సరాల ఎరుకల యువకుడు హడావిడిగా అక్కడికి వచ్చి, ఒరే కోటిగా, నువ్వు గాని ఇక్కడున్నోళ్ళెవరైనా కానీ నా పెళ్ళాన్ని ఈరోజు సాయంకాలం కానీ ఉదయం కానీ చూశారా? మీ ఇళ్ళకేమైనా వచ్చిందా అన్నాడు గట్టిగా. ఒక్కసారి ఆ ప్రదేశమంతటా నిశ్శబ్దం అలుముకుంది. స్కూలులో ఉన్న అందరూ ఆ ప్రశ్న తాలూకు మాటలడిగిన వ్యక్తిని వెనక్కి తిరిగి చూశారు. అతను ఆ గూడెం యువకుడే, పేరు పకీరయ్య. అతను అడిగిన ప్రశ్నకు అతని పక్కింటివాడే అయిన కోటిగాడు అనే కోటయ్య సమాధానంగా, ఈరోజు మీ ఆడోళ్ళు కనబడలేదు, అది మా ఇంటికి రాలేదు, కానీ చాలా రోజులుగా చూస్తున్నాను. నువ్వేమో రిక్షాకు పోతావు కదా, ఆ టైంలో మీ పక్కింటి వెంకిటిగాడు మీ ఇంట్లోకి దూరుతున్నాడు. మీ ఆడోళ్లతో ఆడికి కనెక్షన్ ఉందని మా ఆడోళ్ళు కూడా చెప్పింది. మీ ఆడోళ్ళు ఒక్కతే కనిపించటం లేదా? వెంకటిగాడు కూడా కనిపించడం లేదా అన్నాడు కోటయ్య. ఈ రోజంతా వెంకటిగాడు ఎవ్వరికీ కనిపించలేదంట అన్నాడు పకీరయ్య. మీ ఆడోళ్ళు వాళ్ళ అమ్మగారింటికేమైనా పోయిందేమో కనుక్కున్నావా అన్నాడు కోటిగాడు. మధ్యాహ్నమే విచారించినాను, అది వాళ్ళ అమ్మగారింటికాడా లేదు అన్నాడు పకీరయ్య. అయితే ఇంక అనుమానమేముంది, ఇద్దరు కూడబలుక్కొని లెగిసిపోయి ఉంటారు అన్నాడు కోటయ్య. ఈడి పెళ్ళాం ఆ వెంకటిగాడు రోజూ ఆడే భాగోతం మేం సుత్తానే ఉన్నాం. ఈడేమో పగలంతా రిక్షా లాగుతూ ఊరి మీదుంటాడు. ఆ వెంకటిగాడు పగలంతా ఈడి పెళ్ళాంతో కులుకుతూ రేత్తిళ్ళు రిక్షా లాగుతుంటాడు. అనుమానం ఏంటికి, వాళ్ళిద్దరూ ఉడాయించే ఉంటారు అన్నాడు పకీరయ్య ఇంటికి దగ్గరగా ఉండే ఇంకో ఇంటాయన. అంతేనంటారా? నా దాని అన్నగాడిది ఈ పక్కూరే, అక్కడికేమన్నా పోయిందేమో విచారిస్తాను, అక్కడ లేకుంటే పచ్చులు ఎగిరిపోయినట్టే అంటూ పకీరయ్య అక్కడి నుంచి హడావిడిగా వెళ్ళిపోయాడు. రాఘవయ్య గారు ఆశ్చర్యపోయాడు. పకీరయ్య ఎంత ఓపెన్గా ఇంతమందిలో పెళ్ళాం లేచిపోయిందేమో అన్న అనుమానాన్ని క్లియర్ చేసుకోవటానికి మాట్లాడాడు అని. అంతకన్నా ఆయనకు ఆశ్చర్యం కలిగించింది విన్న వాళ్ళందరూ ఎంత క్యాజువల్గా తీసుకున్నారో విషయం అన్నది. ఈ వెనకబడిన కులాల వారిని ఎంత హీనంగా చూస్తోంది సమాజం, కానీ వాళ్ళు ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారు. ఇలాంటి విషయాల్లో ఉన్నత కులాలు, మధ్యతరగతికి చెందిన తనబోటి వాళ్ళు ఎంత సంకుచితంగా వెనకబడి ఉన్నారో అనిపించింది. విశాల దృక్పథం, ఉన్నత చైతన్యం లేని వాళ్ళు ఎంత ఉన్నత కులాల్లో జన్మిస్తే మాత్రం ఏం ఉపయోగం అనుకున్నాడు ఆయన. సరే మాస్టారు, ఇవి రోజు ఉండేవే, మా గూడానికి ఇలాంటివేం కొత్త కాదు, మీరు పాఠం ప్రారంభించండి అన్నారెవరో. శంకరం ఓ 10 నిమిషాలు మర్నాటికి వాళ్లకు హోంవర్క్ ఇచ్చి స్కూలు ముగించాడు. ఆ పూటకు విద్యార్థులందరూ ఎవరి తోవన వాళ్ళు వెళ్ళిపోయారు. బాబా వెడదాం పదా అంటూ గూడెం నుంచి రూమ్ వైపు నడక ప్రారంభించాడు శంకరం. అతన్ని అనుసరించాడు రాఘవయ్య. రూమ్కి వెళ్లే దారిలోనే బస్టాండ్ ఉంది. అక్కడిదాకా నడిచి వచ్చాక రాఘవయ్య, శంకరం నేను ఇంటికి వెళ్ళిపోతాను, బస్సు రెడీగా ఉంది అన్నాడు ఆగిపోయి. అదేమిటి బావా, ఏదో అర్జెంటు విషయం మాట్లాడాలి అని కదా నువ్వు వచ్చింది, మాట్లాడకుండానే వెళ్ళిపోతానంటావేంటి అన్నాడు శంకరం. అర్జెంటు విషయం లేదు, పాడు లేదు, కొంపలేం అంటుకుపోలేదు. నిన్ను చూసి చాలా కాలం అయ్యింది కదా, చూసిపోదామని వచ్చానంతే అంటూ బస్ ఎక్కాడు రాఘవయ్య. అంతేనా, హడలి చచ్చానంటే నమ్ము, ఏం ఉపద్రవం వచ్చిందో అని అన్నాడు శంకరం. రాఘవయ్య నవ్వి ఊరుకున్నాడు. అక్కయ్యని పిల్లల్ని అడిగినట్టు చెప్పు, రేపు ఆదివారం నాడు వస్తాను, వాళ్లను చూసి చాలా కాలం అయ్యింది అన్నాడు శంకరం. బస్సు బయలుదేరింది. శంకరం చెయ్యి ఊపాడు వీడ్కోలుగా.
ప్రయాణం మధ్యలో బస్సులో కూర్చున్న రాఘవయ్యలో ఉన్న ఒత్తిడి అంతా తగ్గి కులాసా చిక్కినట్టు ఫీల్ అయ్యాడు. దళితుల్లో కింది కులాల్లో ఉన్నంతగా ప్రజాస్వామిక విలువలు పై కులాల్లో ఉండవు అనుకున్నారు. కానీ ప్రజాస్వామికం, విశాల దృక్పథం, ఉన్నత చైతన్యం గురించి మాట్లాడేది మాత్రం వీళ్ళే. మాట్లాడటం చేత కాకపోయినా మాట్లాడకపోయినా పై లక్షణాలను జీవన విధానంగా అమలు జరిపేది మాత్రం క్రింది కులాల వాళ్ళే అనుకున్నాడు రాఘవయ్య. రాఘవయ్య ఇంటికి తిరిగి వెళ్ళిన దగ్గర నుంచి మా తమ్ముడేమన్నాడు చెప్పరేమిటి అంటూ విడిచిపెట్టకుండా తగులుకుంది అనసూయమ్మ. కొడుకు కూడా మామయ్య ఏమన్నాడు అని 1-2-3 సార్లు అడిగాడు. విజ్ఞత దాన్ని తీసుకుపోయిన కుర్రాడు ఎక్కడున్నా వెతికి పట్టుకొని ఇద్దరికీ పెళ్లి చేయమని చెప్పాడు. ఆ పని మీదే బయటకు పోతున్నాను అంటూ చెప్పులు దొడుక్కొని బయటకు వెళ్ళిపోయాడు రాఘవయ్య. అనసూయమ్మ, కిషోర్ ఇద్దరూ అవాక్కైపోయారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.